ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదండి? మరి మొట్టమొదటిసారిగా తైలాభిషేక ఆరాధన భద్రాద్రి కొత్తడంలో 2వ శనివారం జరగబోతుందండి. మరి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాము. అలాగనే ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటలకు మరి ఈ ఆరాధన అమ్మ తేజ మినిస్ట్రీస్ భద్రాద్రి కొత్తగూడెంలో మన క్యాంపస్లోనే జరగనే ఉంది. మరి తప్పకుండా మరి ఈ ఆరాధనలో పాల్గొనండి. మరి జూలై నెలలో 2వ శనివారం మరి జూలై 12వ తారీఖు వస్తుంది. మరి ఈ 12వ తారీఖు జరుగుతున్న ఈ తైలాభిషేక ఆరాధనలో ప్రతి ఒక్కరు పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన శోధనలో ఉన్నా, ఎలాంటి మానసిక ఇబ్బందులతో ఉన్నా, ఆత్మీయ జీవితంలో వీటన్నిటిని బట్టి, ఈ సమస్యల్ని బట్టి ముందుకు సాగలేని స్థితిలో ఉన్నా, ఇదిగో అందరినీ కూడా ప్రతి దాని నుంచి ప్రభు విడుదలను అనుగ్రహించి చక్కని స్వస్థతనిచ్చి, అలాగే ప్రభు అందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరచనై ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా పరిగెత్తుకుంటూ రండి. ప్రాముఖ్యంగా గర్భఫలం లేని వారి కొరకు దైవ సేవకులు ప్రభువు ఇచ్చిన అధికారం వరాన్ని చేత పట్టుకొని గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. రండి, పాల్గొనండి. మీ సమస్యల్ని ప్రభు తీర్చబోతున్నారు. ప్రార్థిద్దాం. ప్రభు కార్యాలు జరగబోతున్నాయి. మర్చిపోకండి, జూలై 12వ తారీఖు ఉదయం 9 గంటలకు 2వ శనివారం అమ్మ తేజ మినిస్ట్రీస్ భద్రాద్రి కొత్తగూడెం నందు తైలాభిషేక ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయం అందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదండి. ప్రతిరోజు కూడా ప్రభు చక్కగా మాట్లాడుతూ మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, మరి ఏ పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, మరి ఆపత్కాల సమయంలో ప్రభువే చక్కగా మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఎంతో సంతోషంతో మనం ముందుకు సాగగలుగుతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం కూడా దేవుని మాటలను అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు వెళ్దామా? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మరి మాటలు యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, అవునండి. పిలిచింది ఎవరంటే దేవాది దేవుడే. నీతి కొరకు ఆయన మనల్ని ఎన్నుకొని ఆయన మనల్ని పిలిచిన దేవుడై ఉన్నారు. పిలిచిన దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ఎలా ఉంచుతారో తెలుసా? మనల్ని ఒక గొప్ప వెలుగుగా ఉంచే దేవుడై ఉన్నారు. ఆయన మనల్ని కాపాడి అనేకుల ఎదుట సాక్షీకరమైన జీవితంతో మనల్ని నిలబెట్టే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అద్భుతంగా మాట్లాడుతున్నారు కదా. యెహోవానగు నేనే నీతి కొరకు. ఎస్, అవునండి. నీతి కొరకు మనల్ని పిలిచిన దేవుడై ఉన్నారు. పిలిచిన దేవుడు చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అనేకులు నిజంగా ఈ రోజున మన విషయాలలో మరి మనం ఉంటున్న విధానాన్ని బట్టి చాలామంది సాక్ష్యాన్ని చెప్తున్న రీతిగా మన జీవితాలు ఉన్నాయి. అవునా కాదండి? చాలామంది మన గురించి సాక్ష్యం చెప్తున్నారంటే ఈ రోజున దేవుడు మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి, మనల్ని పేరు పెట్టి పిలిచారు కనుకనే, ఆయన హస్తము మనతో ఉంది కనుకనే, ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన క్షేమం మనతో ఉంది కనుకనే ఈ రోజున అది గమనించి ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా ప్రయాసపడదాం, ఇంకా పరిగెత్తుదాం. ఇంకా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఇదిగో ఇంకా నీతి విషయంలో ముందుకు సాగుతూ ఆయన సువార్త భారాన్ని చేత పట్టుకొని ప్రచురిద్దాం. మరి దేవుని కొరకు బ్రతుకుదామండి. మరి ఈ ఉదయకాల సమయంలో చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి కొద్దిమంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? చాలా మట్టుకి మరి దేవుడు పిలిచిన పిలుపును మర్చిపోతూ ఉన్నారు. దేవుడు ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక, ఒక చక్కని నిర్ణయం చొప్పున మనల్ని పిలిచిన ఆ పిలుపుని చాలామంది ఏం చేస్తున్నారంటే వదిలిపెడుతూ ఉన్నారు. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఒకప్పుడున్న సాక్ష్యం
ఇప్పుడు చాలామంది జీవితంలో ఆ సాక్ష్యం ఉండలేకపోతుందండి. ఒకవేళ ఆ సాక్ష్యాన్ని మరి మనం పోగొట్టుకునే వారిగా ఉంటే దేవుడు మహిమపరచబడలేరు కదా. ఎస్, అవునండి, ఇది ఒక్కటి జ్ఞాపకం ఉంచుకుందాం. ఆయన మనల్ని అనేకులకు వెలుగుగా నియమించడానికి మనల్ని పిలిచి ఉన్నారు. అనేకుల ఎదుట మనల్ని గొప్ప చూడడానికే పంపించారు. ఇదిగో ఎందుకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే నీ కొరకే, నిన్ను మరలా నిన్ను నడిపించడం కొరకే, నిన్ను బలపరచడం కొరకే, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి కొరకే, ఇంకా నీ పనులు అన్నిటినీ కూడా దేవుడు గుర్తు చేయడానికి కొరకే. ఆయన ఉద్దేశం నీ పట్ల ఏదైతే ఉందో అది మరి నీకు జ్ఞాపకం చేసి నిన్ను బలపరచడం కొరకే దేవుడు చక్కగా మాట్లాడుతుండగా ఈ బలమైన మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. దేవా, నన్ను అనేకులకు వెలుగుగా ఉంచడానికే కదా నన్ను పిలిచి ఉన్నావు. ఇదిగోండి, ఏ పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టలే, కానీ నేనే నిన్ను విడిచిపెట్టానయ్యా, నన్ను క్షమించమని అడుగుదాం. అనేకులకు వెలుగుగా నిలబడదామండి. దేవుడు ఎప్పుడు కూడా మన ద్వారా మహిమపరచబడాలి. అలాంటి జీవితాలతో ముందుకు సాగుదాం. మరి ఉదయకాల సమర్ప చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడుతుండగా ప్రార్థిద్దాము. మరి ప్రార్థన, అద్భుతమైన తండ్రి, ఒక విశేషకరమైన జీవితాలుగా మా జీవితాలు ఉండాలని చాలా అద్భుతంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా. ఇదిగోండి, యెహోవాకు నేనే నీతి కొరకు నిన్ను పిలిచి ఉన్నాను, నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను అనేకులకు వెలుగుగా ఉంచుతానని అయ్యా మాట్లాడుతున్న మీ మాటలు బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మీ బలమైన మాటల ద్వారా ఇంకనూ మేము బలముగా ముందుకు సాగాలి అయ్యా. ఆత్మలో ఆగిపోయే వారిగా కాదయ్యా, చల్లారిపోయిన వారిగా కాదు, ఆత్మలో ఎప్పుడు కూడా రగిలే జీవితం, మీ కొరకు బ్రతికే జీవితం అయ్యా. మీ పిలుపు వైపు చూస్తూ అయ్యా, మీరు చెప్పిన ప్రతి బాధ్యతను, మీరు ఇచ్చిన ప్రతి బాధ్యతను చేత పట్టుకొని అయ్యా ముందుకు సాగే కృపను దయచండి. ఎంతమంది అయితే ఆగిపోయారో వారందరి జీవితాలు గొప్ప కార్యం జరుగును గాక సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి, వెలుగుగా ఉంచండి, గొప్ప చేయండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం, కాపాడమని వేడుకుంటున్నాం, మీ కృప అందరితో ఉంచమని వేడుకుంటున్నాం. అలాగే మా ప్రియులు చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక, ఓ దీవించబడుదురు గాక, గొప్పవారకుదురు గాక. అలాగే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని వేడుకున్నాం, నీ కృప అందరితో ఉంచమని వేడుకున్నాం. మా ప్రియులు ఈ రోజున ఎంతమంది అయితే అయాదిగొని నూతనమైన కార్యాలను ప్రారంభిస్తూ ఉన్నారో, మరి జీవితంలో అద్భుతం జరిగించని, మరి చేస్తున్న బిజినెస్లో కావచ్చు, వెళ్తున్న మార్గాల్లో చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. అలాగే ప్రభువా, మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, ప్రతి కీడు నుంచి విడిపించండి, ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి మీరు తప్పించండి. రోజంతట్లో పిల్లలకు, పెద్దలకు, యవ్వనస్తులకు అయ్యా ప్రభా అందరికీ కూడా మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు ఇప్పుడే తాకండి. హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీయూలో ఎంతోమంది ఉన్నారు, వారిని తాకండి, మంచి ఆరోగ్యం చేత నింపండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి అయా మీరు తోడే ఉండండి. ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి మీరు తోడే ఉండండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి జీవితంలో అద్భుతం జరిగించండి, వివాహం విషయంలో అద్భుతం జరిగించండి. కోర్ట్ కేసెస్ వాటి సమస్యల కొరకు ఆ బిడ్డలు ప్రార్థిస్తున్న విడుదల కలుగును గాక. ప్రతి విషయంలో మీరు తోడే ఉండి అద్భుతంగా నడిపించండి. ఈ రోజంతలో క్షేమాన్ని కలగచ్చండి, అందరినీ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.